ఆ సోలాపూర్లో మార్కండే భవనం నిర్మించుకోవడానికి ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. సోలాపూర్లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండే భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా. ఎందుకంటే ప్రణతి షిండే ఒకప్పుడు మన గవర్నర్గా కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే గారు వారి కూతురు ఈరోజు ఎంపీ అక్కడి నుంచి వారు కూడా నన్ను అడిగినరు తప్పకుండా అక్కడ ₹1 కోటి ఇచ్చి మార్కండే భవనాన్ని నిర్మిద్దామని తెలియజేస్తున్నా. ఇదే కాదు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లీ నన్ను ప్రచారానికి పిలిచిండు. ముంబైలో మనకేముందయా పోవడానికని నేను అనుకున్నా. అక్కడికి పోగానే మన పద్మశాలి సోదరులు వచ్చిండ్రు. అక్కడ కూడా మార్కండే భవనం ఉంది, మార్కండే మందిరం ఉంది. మా పద్మశాలి సోదరులు నేను అడిగితే ఇక్కడ నన్ను ఎప్పుడు గెలిపించేది మీ తెలంగాణ పద్మశాలి సోదరులే, అందుకే నిన్ను ఎన్నికల ప్రచారానికి పిలిచినామని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే పుత్రుడు ఆదిత్య ఠాక్రే చెప్పడం జరిగింది.